अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। KNR Function Hall opposite MVS College Ground, Christian Palli, Mahbubnagar. Opening soon. Booking are open from November 2024. For information, contact 9849794374, 9949914188, 9885871018. शाह साहब गुट्टा मेन रोड महबूबनगर में पहली मर्तबा कायम शुदा शाही मेजबान गुलबर्गा तहारी व चिकन बिरयानी पर तशरीफ लाकर खुसूसी लजीज तहारी का लुत्फ उठाएं। यहाँ पार्टी ऑर्डर्स भी लिए जाते हैं। मज़ीद तफसीलात के लिए नीचे दिए गए नंबरात पर रब्त पैदा करें। मैं केसों से डरने वाला नहीं हूँ। गरीब आवाम का घर तोड़ने पर, मैं सवाल करने पर ही मुझ पर केसेस किए गए हैं। साबिका वजीर श्रीनिवास गौड़। महबूबनगर के BRS पार्टी दफ्तर में साबिका वजीर श्रीनिवास गौड़ व कानून साज अपोजिशन कायद मधुसूदन चारी के हमरा एक मीडिया इजलास मुनक्किद किया, जिससे खिताब करते हुए इन्होंने कहा कि BRS कायद वर्धा भास्कर को वन टाउन पुलिस की जानिब से पीटे जाने की इत्तला मिलने पर वर्धा भास्कर के घर से वन टाउन पुलिस स्टेशन जाकर सिर्फ मैंने वन टाउन सर्कल इंस्पेक्टर से वर्धा भास्कर को पीटने की वजह पूछी। किसी भी तरह के नामुनासिब अल्फाज इस्तेमाल नहीं किए गए। सियासी मफाद के लिए मुझ पर केसेस किए जा रहे हैं। मेरे लिए केसेस नए नहीं हैं। मैं केसों से डरने वाला नहीं हूं। गरीब अवाम के घर तोड़े जाने पर, हक के लिए सवाल करने पर इस तरह केसेस लगाए जा रहे हैं। BRS हुकूमत के दौर में महबूबनगर में काफ़ी तरक्की हुई है, जिसको ना बर्दाश्त करते हुए BJP व कांग्रेस ने एक होकर मुझको हराया है। इन्होंने कांग्रेस कायदीन से कहा कि वो मुझ पर केसेस लगाने के बजाय महबूबनगर की तरक्की के लिए तवज्जो दें। कानून साज अपोजिशन कायद मधुसूदन चारी ने कहा कि श्रीकांत गौड़ पर मनमानी केसेस लगाए जा रहे हैं। सियासत का सामना न करते हुए कांग्रेस श्रीनिवास गौड़ के घर वालों को डराने के लिए केसेस लगा रही है। इन केसों से श्रीनिवास गौड़ डरने वाले नहीं है। ఈరోజు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, సోషల్ మీడియాలో పెట్టినందుకు ఎంతమందిని కొట్టినా భయపడకండి. రాబోయేది మళ్ళా మనమే. నేనున్నా అని చెప్పి వెంటనే ఇక్కడ వచ్చినటువంటి తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి ప్రధాన కారకులైనటువంటి పెద్దలు మధుసూదనాచారి గారు, ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి కూడా వరకు ప్రధాన సలహాదారునిగా ఉండి ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనంత వరకు ఉన్నటువంటి గౌరవనీయులు, ఎంతో అపారమైనటువంటి జ్ఞానము అనుభవజ్ఞులైనటువంటి మధుసూదనాచారి అన్న గారు ఇక్కడికి రావడం, కార్యకర్తలకు ధైర్యాన్ని నింపడం, వారితో పాటు కార్పొరేషన్ చైర్మన్ రవికుమార్ గారు, మరి నిన్న కూడా 8 మంది కార్పొరేషన్ చైర్మన్లు అందరూ వచ్చి భయపడకండి మేమున్నామని చెప్పి వరద భాస్కర్ ఇంటికి వెళ్లడం, అదేవిధంగా శ్రీకాంత్ గౌడ్ కూడా పలకరియడం, ప్లస్ మామూలు అనేక మంది అన్వాడ మండలంలో అనేక రకాల కేసులకు, అక్రమ కేసులకు గురైనటువంటి దాదాపు ఒక 65 మంది లిస్టులు తయారు చేసిన వాళ్ళంతా అనేక రకాలుగా. ఆ 65 మందికి కూడా ఫోన్ల ద్వారా కొంతమందికి ధైర్యం చెప్పి మేమున్నామని చెప్పి మద్దతు తెలిపినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి నిన్న కూడా రాజేశ్వర్ గౌడ్ గారు పెద్దలు, శివరాజ్ గారు, అంజనేయులు గారు, చాలా మంది నాయకులు, నరసింహ గారు, నిన్న రాకపోయినా మా మల్ల నరసింహారెడ్డి గారు హైదరాబాద్ నుంచి రేపు నేను వస్తా అని చెప్పి మరి ఈరోజు జమ్లా గారు, రాజేశ్వర రెడ్డి గారు అందరు రావడం, మా నాయకులు కూడా ఎన్ని కేసులైనా భయపడేది లేదు, మేమున్నామని చెప్పి మరి నిన్నటి నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేయడం. మరి ముఖ్యంగా నిన్న అందరూ ఇక్కడనే మీటింగ్ అయింది. వాళ్ళ పోవాలనుకుంటే ఇక్కడ నుంచి వందలాది మంది మేము పోయేవాళ్ళం, కానీ మాకు ఆ ఉద్దేశం లేదు. మేము పలకరియడానికి వెళ్ళాం. కార్పొరేషన్ చైర్మన్ మేము వరద భాస్కర్ ముదరాజు ఇంటికి వెళ్తే వాళ్ళ తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. నేను నా కొడుకుని బాగా కొట్టినరు అని చెప్పి, ఇద్దరు పోలీసు వాళ్ళు ముఖాల మీద కూర్చొని రబ్బర్లతో కొట్టినరు అని చెప్పి ఆయన కంటెంట్ మీద పెట్టుకోవడం. వరద భాస్కర్ ముదిరాజు కూడా అన్యాయంగా నన్ను కొట్టినరని ఆయన నా బాధపడడం. మరి అడుగుదామని చెప్పి అప్పుడే అక్కడ అనుకొని ఉన్నటువంటి కొద్ది మందితో పోయినాం. మార్గ మధ్యంలో కొంతమంది జాయిన్ అయింది. సిఐ గారిని అడుగుదామని పోయినాం. సిఐ గారు లేదంటే కింద కూర్చున్నాం. అక్కడ
సిఐ గారు వచ్చిండు, ఎక్కడ కూడా వేరే భాష మాట్లాడలే, అయ్యా అన్నాం అంతే. మేమేం అడిగాం? అందులకు కాలనీ ఇల్లు కట్టి అని అడిగాం, వికలాంగులకు ఇల్లు కట్టి అని అడిగాం. మా మీద కేసులు పెట్టినా పర్లేదు కానీ వాళ్లకు రక్షణ ఇవ్వండి అని అడిగాం. గర్భిణీ స్త్రీని బయటపడేసిర్రు, మరుసటి రోజే డెలివరీ అయింది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఒక క్యాన్సర్ పేషెంట్ను బయటపడేసిర్రు, 4 రోజులలో చనిపోయిండు క్యాన్సర్ పేషెంట్. ఆ చనిపోయిన శవం పెట్టుకుని రాజకీయం చేయొచ్చు కానీ మేము రాజకీయం చేయదలుచుకోలే. వాళ్ళని చూసి ఇంకోటి చనిపోతారేమని చెప్పి ధైర్యాన్ని ఇచ్చినాం. ఇవాళ మా డిమాండ్ అంతా అందులకు ఇండ్లు కట్టియాల, కొల్చిన వేసిన ప్రెస్లోనే వాళ్ళకి ఇండ్లు కట్టియాల, వికలాంగులకు అక్కడనే ఇండ్లు కట్టియాల. ఎక్కడైతే నోటీసులు ఇచ్చి పెద్ద చెరువు దగ్గర కావచ్చు, పాల్గొండ చెరువు దగ్గర కావచ్చు, లేదు ఎర్రగుంట దగ్గర కావచ్చు, అనేక చెరువుల దగ్గర ఉన్నారని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి పర్మిషన్లు ఉన్నా అన్ని ఉన్నా కూడా కూల్చివేస్తామని వాళ్ళందరినీ భయపెడుతున్నారు. వాళ్ళ తరఫున కూడా కావచ్చు. ఒకవేళ కూల్చివేయదలుచుకుంటే ఒక ఇల్లు కట్టి గవర్నమెంట్ నుంచి ప్రత్యామ్నాయం చూపించి కూల్చండి. కానీ ఏకాఏకిన కూల్స్తామంటే ఊరుకునేది లేదు. మేము గెలిచిన 2 నెలల్లోనే 12 సంవత్సరాల నుంచి మూలుగుతున్నటువంటి అప్పన్నపల్లి బ్రిడ్జిను 2 నెలల్లో కంప్లీట్ చేయించాం. అక్కడి నుంచి బిగిన్ చేసినాం. 2 నెలల్లో డేట్ ఇచ్చినాం. నేను గెలిచిన 10 రోజులలో 2 నెలల డేట్ ఇచ్చి ఆ డేట్ లోపల కంప్లీట్ చేయాలని రాత్రిమౌలు కష్టపడి అక్కడి నుంచి స్టార్ట్ చేసినాం. ఇంకా మిగతా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది ఒక హాస్పిటల్ ఉన్నాక ఇంకో హాస్పిటల్ ఎందుకని అడిగారు. అయ్యా చాలా మంది వైద్యం అందక హైదరాబాద్ పోతున్నాయి అంబులెన్సులు, ఇక్కడనే బతకాలా అని. నిన్న కాక మొన్న మా ముడా చైర్మన్ పాము గరిస్తే మహబూబ్నగర్లో వైద్యం అందలే, మళ్ళీ హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ పోయినందుకు బతికిండు ఆయన. అట్లా పేదవాళ్ళ గురించి కట్టిన హాస్పిటల్, ధనికుల గురించి కాదు. ధనికులు ఇలా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్ వల్ల ప్రైవేట్ హాస్పిటల్కి ఏం నష్టం జరగదు. ధనికులు మీ దగ్గరకు వస్తారు, పేదవాళ్ళు హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్ కట్టక ముందే హాస్పిటల్ నమూనా చూపించిన యాజ్ టీజ్ ఆ నమూనా ఇప్పుడు దిగుతుంది. సంవత్సరంలో 6 స్లాబ్లు వేసి గోడలు కట్టినాం. ప్లాస్టింగ్ చేయడానికి సంవత్సరమే. మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, పనుల మీద దృష్టి పెట్టండి. 50 ఎకరాల్లో ఇంజనీరింగ్ కాలేజ్ జేఎన్టీ క్యాంపస్ శాంక్షన్ చేసినాం. ఆ 50 ఎకరాల జేఎన్టీ క్యాంపస్ మీద దృష్టి పెట్టండి. అంతేగాని ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థి, బీజేపీ పార్టీ వ్యతిరేకించిన బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి ఏమని చెప్పింది? అసత్యపు ప్రచారాలతో నన్ను ఓడించింది. సరే ఓడించవచ్చు, కానీ ఇప్పుడు ఎలక్షన్ లేదు కదా. ఇప్పుడు కూడా అసత్య ప్రచారాలు, గ్లోబల్ ప్రచారాలు చేసుకుంటూ ఎందుకు ఇబ్బంది పెడతానని అడుగుతా ఉన్నా. పేద ప్రజల ఇల్లు ఎందుకు కూలుస్తారన్నందుకు న్యాయం చేయమన్న వాళ్ళనే కేసులు పెట్టి బనాయించి మసిపూసి మారడికాయ చేస్తే ఇంతవరకు అవుతుంది. మేము అడిగిన దానికి కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి, జిల్లా మంత్రి గారు. లేదు తప్పుంటే ఏం తప్పు అడిగినా అడగండి. 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అంధులు, వికలాంగులు కూలగొట్టడం తప్పు అని చెప్పడం తప్ప, సరే కూలగొట్టిండ్రు అక్కడనే ఇల్లు కట్టండి, ఇందిరమ్మ ఇల్లు కట్టించి అన్న తప్ప ఆ కాలనీకి ఇందిరమ్మ పేరు. పాత్రికేయ మిత్రులందరికీ, బీఆర్ఎస్ పార్టీ సహచర నాయకులందరికీ కూడా నమస్కారం. శ్రీకాంత్ గౌడ్ మీద పెట్టినటువంటి అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వాలు ఉన్నది ప్రజలను రక్షించడానికి గాని భక్షించడానికి కాదు. ఏమాత్రం మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం అయినా వికలాంగుల్ని, అంధుల్ని అర్ధరాత్రి నిరాశ్రయం చేసేటువంటి దుర్మార్గానికి చరిత్రలో ఏ ప్రభుత్వం ఒడిగట్టిన పాపాన పోలేదు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి నికృష్టానికి పాల్పడ్డది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. శ్రీకాంత్ గౌడ్ గారు అనేక సందర్భాల్లో, ప్రత్యేకించి వాళ్లను నిరాశ్రయం చేసినటువంటి సందర్భంలో వారికి అన్నం పెట్టడం, ఆదుకోవడం, అనుక్షణం వారి మంచి చెడు చూసినటువంటి
వ్యక్తి అయితే పట్టాల్లో తేడా ఉంది, గతంలో వీళ్ళ వల్లనే జరిగింది అనేటువంటి ఒక కుట్ర, ఒక దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 58 జీవో ఉంది. శ్రీనివాస్ గౌడ్ గారు స్వయంగా, వారి అన్నగారు స్వయంగా మంత్రి, ఈ జిల్లాలో బాధ్యతాయుతమైనటువంటి మంత్రి హోదాలో ఉండి న్యాయం చేయగలిగినటువంటి వ్యక్తి తమ్ముడు ఆ రకంగా ఆనాడు చేసిందనే దాన్ని మేము మరొక్కసారి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇదంతా రాజకీయ ప్రేరేపితమైనటువంటి కుట్ర. శ్రీనివాస్ గౌడ్ గారి కుటుంబాన్ని, శ్రీనివాస్ గౌడ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, బహుశా ఇక్కడ ఉన్నటువంటి తమ్ముళ్లలో కొందరు ఆ రోజు ఉన్నారో లేరో నాకు తెలియదు కానీ 1987 నుండి ఇప్పటి వరకు కొన్ని వందల సార్లు నేను మహబూబ్ నగర్ ను వివిధ సందర్భాల్లో సందర్శించడం జరిగింది. ఆశ్చర్యం, మేమందరం కూడా. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।